హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చాలా క్రిస్పీగా అండ్ కోన్ ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండ్ మనకి వేఫుల్ చేసే అది కూడా అవసరం లేదనమాట. పెనం నార్మల్ దోశ పెనంతోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. దీంట్లో నుంచి ఒక 4 to 5 స్పూన్స్, ఒక 1/2 కప్ అంతా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి పచ్చి పాలే, మరిగించినవి ఏం కాదు. జస్ట్ నార్మల్ రా మిల్క్లోనే మనము కార్న్ స్టార్చ్ అనేది మిక్స్ చేస్తామన్నమాట. సో ఇది కార్న్ఫ్లవర్ కలుపుకొని ఇట్లా మిక్స్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాం. సో నార్మల్ మిల్క్ అండ్ రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ నేను చెప్పాను కదా, అవి రిమైనింగ్వి తీసుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని పాలు మరిగించుకోవాలి. సో మనకి షుగర్ వచ్చేసరికి మనము బెల్లమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ షుగరే యూస్ చేశాను. ఒక 1/4 కప్ అంతా వేసుకుంటున్నాను. మనకి స్వీట్నెస్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం లైట్ షుగర్ కోసం అని చెప్పి జస్ట్ ఒక 4 స్పూన్స్ అట్లా వేశాను. 3 to 4 స్పూన్స్ అయితే అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆల్మోస్ట్. లేదు అంటే ఒకసారి చెక్ చేసుకొని అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనం తీసి పెట్టుకున్న పాలల్లో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసేసి ఉండలేకుండా ఇట్లా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయిందనమాట. సో ఇట్లా మెల్ట్ అయిపోయి అండ్ మనకి పైన మీగడ అనేది వస్తుంది. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఇక్కడ మనకి ఇట్లా మీగడ ఇలా వస్తుంది చూడండి. సో అది ఉంటేనే మనకి క్రీమీనెస్ అనేది వస్తుందన్నమాట. నార్మల్ పాలతో కూడా చేసుకోవచ్చు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకపోయినా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్లా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని మనం ఒకసారి మళ్ళీ వేసుకునే ముందు ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి అడుగుకి వెళ్ళిపోయిన కార్న్ఫ్లవర్ కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది మిల్క్లోకి. ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిక్స్చర్ని మొత్తం వేసేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇట్లా కలపకపోతే మళ్ళీ ఉంటలు కట్టిపోతుంది అనమాట. సో ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కార్న్ఫ్లవర్ మిక్స్చర్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ దీన్ని కొంతసేపు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా కార్న్ఫ్లవర్ మొత్తం మిక్స్ అయిపోయి అండ్ మంచి కుక్ అవుతుంది. మన దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా, అది ఈ స్టేజ్లో వేసేసుకున్నా సరిపోతుంది. ఇంట్లోనే ఉంటుంది కాబట్టి లైక్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఏ ఫ్లేవర్ యాడ్ చేయలేదు ప్రస్తుతానికి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మంచిగా కొంచెం క్రీమీగా అట్లా వచ్చేసింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారటానికి పక్కన పెట్టాను. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిందనమాట నాకు. అండ్ ఇక్కడ చూడండి మనకి కొంచెం మీగడి అదంతా అట్లా కట్టేసింది. సో ఇదంతా స్మూత్గా రావడం కోసం మిక్సర్ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ వేయడం మర్చిపోయాను అనమాట ఫస్ట్. సో అందుకని మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి చాలా ఫ్రాతీగా చాలా బాగా వచ్చిందనమాట. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒకసారి ఆన్ చేసిన తర్వాత వెంటనే అట్లానే ఉంచేయకుండా మళ్ళీ ఆఫ్ చేసేసి మిక్సీని అండ్ దెన్ మళ్ళీ ఆన్ చేస్తూ అట్లాగా ఆన్ అండ్ ఆఫ్లో మనము బ్లెండ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అండ్ అలాగే వెనిలా ఎసెన్స్ కూడా ఒక ఫ్యూ డ్రాప్స్ వేసాను ఫ్లేవర్ కోసం. వేసిన తర్వాత ఇంకా మనము ఒక స్టీల్ కంటైనర్ ఆర్ ఏదో ఒకటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనము ఓవర్ నైట్ ఉంచుకుంటే మనకి మార్నింగ్కి ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట ఐస్ క్రీమ్. అండ్ ఇది వచ్చేసరికి నేను ఐస్ క్రీమ్ నైట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కోన్ కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అండ్ కొంచెం పాలు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ యాక్చువల్గా బటర్ వేసుకోవాలన్నమాట. నా దగ్గర వెన్నపూస ఏం లేదు. సో అందుకని చెప్పి నేను 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. అదైనా వేసుకోవచ్చు అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. నెయ్యే వేసాను నేనైతే. లేదు అంటే బటర్ ఉంటే కొంచెం కరిగిచ్చి వేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ కూడా వేసాను ఫ్లేవర్ కోసం. అండ్ అలాగే ఒక 1/2 కప్ ఆఫ్ మైదా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు, బట్ మైదా వేసుకుంటేనే మనకి మంచిగా క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట.
ఇట్లా వేసిన తర్వాత మంచిగా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మిల్క్ వచ్చేసరికి కన్సిస్టెన్సీని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం దోశ బ్యాటర్ ఎట్లా అయితే మిక్స్ చేసుకుంటామో లైక్ దోశ వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా, సో ఆ కన్సిస్టెన్సీ వస్తే మంచిగా సరిపోతుందన్నమాట. ఒకవేళ మీకు పల్చగా రాకుండా కొంచెం మందంగా వస్తుంది దోశ అనిపిస్తే ఇంకొంచెం పాలు వేసేసి అడ్జస్ట్ చేసి బ్యాటర్ని అట్లాగైనా వేసుకోవచ్చు. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దోశ ప్యాన్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇట్లాగా అప్లై చేసేసి ఒకసారి టిష్యూతో నీట్గా తుడిచేసామంటే మనకి లైక్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా మంచిగా వస్తుందన్నమాట. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే మంచిగా దాంట్లో మీదైనా వేసేసుకోవచ్చు. అండ్ కొంచెం బ్యాటర్ తీసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు పల్చగా వేసేసుకోవాలి. మనం ఇంకా ఆయిల్ ఆర్ నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. ఇట్లా మంచిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని ఇట్లా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఫస్ట్ది కొంచెం మందంగా అనిపించింది, తర్వాతది నేను ఏం చేశానంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని ఇట్లా వేసేసుకున్నాను అనమాట. అప్పుడు కొంచెం పల్చగా చాలా బాగా వచ్చింది. అండ్ దీన్ని వెంటనే వేడిగా ఉన్నప్పుడే కోన్ షేప్లో ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఒక చేత్తో నాకు మొబైల్ హ్యాండిల్ చేయడం వల్ల నేను ఒక సింగిల్ హ్యాండ్తోనే ఇట్లా చేయాల్సి వచ్చిందనమాట. లేదంటే మంచిగా చేసుకోవచ్చు ఇంకా. అండ్ కొంచెం చేయి కాలుతుంది కదా, సో దట్ అందుకని చెప్పి సపోర్ట్గా కింద ఒక క్లాత్ పెట్టేసుకొని ఆ క్లాత్ పైన ఆ క్లాత్ సపోర్ట్తో కూడా మనం మంచిగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అది చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ అలానే మిగిలినవి కూడా మంచిగా ఇట్లాగా వేసేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. కలర్ చేంజ్ అవుతుంది. సో బేసిక్గా ఆ కలర్ చేంజ్ అవుతున్న టైంలో వెంటనే టర్న్ చేసేసుకుంటే మనకి మంచి క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇట్లా వచ్చేసింది కదా. సో చేయి కాలుతుంది అని అనిపిస్తే మాత్రం క్లాత్తో ఫోల్డ్ చేయండి, ఈజీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా వచ్చింది. ఇక నేను చూపించాను కదా ఇట్లా బ్రేక్ చేసి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఇట్లా చూడండి, ఒకవేళ మీకు చేయి కాలుతుంది అనుకుంటే ఒక క్లాత్ మంచి క్లాత్తో యూస్ చేసుకొని ఆ హెల్ప్తో ఫోల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్లా కోన్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను జస్ట్ పట్టుకొని చూపిస్తున్నాను. చాలా స్టిఫ్గా అండ్ చాలా క్రిస్పీగా వచ్చాయి మొత్తం కోన్స్ కూడా. అండ్ హ్యాండిల్ చేయడానికి ఎట్లా ఉంటుందని నేను జస్ట్ ఒకసారి చెక్ చేశాను అంతే. అండ్ ఇక్కడ నేను ఐస్ క్రీమ్ జస్ట్ కొంచెం లాస్ట్లో మిగిలిపోతే చిన్న దాంట్లో తీసి పెట్టుకున్నాను అనమాట. మా బాబు ఫస్ట్ గొడవ చేస్తున్నాడు, నాకు ఫస్ట్ ఒకటి చేసి ఇవ్వు నేను తర్వాత వీడియో తీసుకో అన్నట్టు గొడవ చేస్తున్నాడు. సరే అని చెప్పి ఇంకా నేను ఆ చిన్న బాక్స్లో ఉన్నదైతే ఫస్ట్ తీసి చేసేసాను అనమాట తనకి. అండ్ పైన ఒకవేళ ఉంటే ఇట్లా ఏమన్నా స్ప్రింక్లర్స్ ఆర్ అట్లాగా ఏమైనా బాల్స్ కానివ్వండి, ఇట్లా స్ప్రింక్లర్స్ ఏమైనా ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి. లేదంటే లైట్ నార్మల్గా తిన్నా చాలా బాగుండిద్ది. అండ్ నా దగ్గర ఇట్లా చాకో చిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేయమని చెప్పాడు మా బాబు, తనకి ఇష్టం అని చెప్పేసి. సో ఇట్లాగ మొత్తానికి మంచిగా కోన్ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, నిజంగా కోన్ అయితే అసలు చాలా క్రిస్పీగా, బయట కొంటే ఎట్లా క్రిస్పీనెస్ అండ్ చాలా స్వీట్గా చాలా బాగుంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.